Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well, right? Now we have wonderful news. We have one more PSU added, given the notification to recruit their employment through GATE 2025. సో చాలా రోజుల నుంచి ఆపర్చునిటీస్ లేవు అనేది వాస్తవం కాదు. సో అన్ని బ్రాంచెస్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ సీ ఆల్మోస్ట్ 10 PSUs given notification that they are going to recruit the employees through GATE 2025. Okay. So before going to dive into the video, please like this video and subscribe our YouTube channel Space Engineering Academy. Okay, ఇది నీట్గా క్లీన్గా చెప్పుకుందాం, కొద్దిగా డెప్త్గా చెప్తాను నేను, జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు సీ ద వీడియో, వన్ మోర్ గుడ్ న్యూస్, the GATE applications were extended up to 3rd October without late fee. Okay, ఇంకో 2 days or 3 days with late fee తో ఉంది, but try to apply without late fee. Before this announcement, I have very good news for you. We have conducting the classes in online and offline. Okay, ఆన్లైన్ కోచింగ్స్ అయితే 1 yearకి 6,900, 2 yearsకి 10,000తో మనం ఇస్తున్నాం. ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఫ్లాట్ 50% తోటి 18,000కే ఇస్తున్నాం. సో ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే మీకు వీకెండ్ బ్యాచెస్లో మీకు కండక్ట్ అవుతాయి. లైక్ ఇట్స్ ద వీకెండ్ బ్యాచ్, యూర్ గోయింగ్ టు హ్యావ్ క్లాసెస్ ఆన్ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ without disturbing your academic curriculum. Okay, if you have any doubt further regarding this information, you can call to the scrolling number which is available in the scrolling. Okay, so coming to our recruitment, that is Power Grid, one of the biggest PSU in entire India, was given notification. Let us see this. Okay, sure. So the recruitment of fresh engineering graduates for executive position as engineer trainee 2025. What are the branches are there? Electrical is there, electronics is there, civil, computer science disciplines. అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. You can see that. So before that, Power Grid వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. The company, let us see what is the company here. The company is a Maharatna PSU, right? So which is works under the Ministry of Power. Its mainly focuses and engages in power transmission businesses. Okay, and it's coordinates with supervision and controls over complete interstate transmission system. అంటే పవర్ ఏదైతే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉందో అది ఇంటర్స్టేట్ మొత్తం కూడా ఇదే చూసుకుంటుంది, కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆపరేషన్స్ ఆఫ్ నేషనల్ రీజనల్ పవర్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ కానీ రీజనల్ కానీ, అవన్నీ కూడా దీని కంట్రోల్లోనే ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. పవర్ గ్రిడ్లో ఆల్మోస్ట్ 1,78,195 కిలోమీటర్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అలాంగ్ విత్ 278 సబ్స్టేషన్స్ ఉన్నాయంట. అబౌట్ 50% ఆఫ్ టోటల్ పవర్ జనరేటెడ్ ఇన్ ద కంట్రీ త్రూ ద ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్. 50% ట్రాన్స్మిషన్ పవర్ గ్రిడ్ ద్వారానే నడుస్తుంది ఎంటైర్ ఇండియాలో అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో పవర్ గ్రిడ్ ఆల్సో ఓన్స్ ఆపరేట్స్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1,000 కిలోమీటర్ ఆఫ్ టెలికామ్ నెట్వర్క్ వితౌట్ లైక్ కమ్యూనికేషన్ బెటర్గా ఉండడానికి, విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 3,000 ఇంటర్సిటీ నెట్వర్క్స్ అండ్ 500 cities across the India అని చెప్తుంది. నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్మిషన్ లైన్స్, దే హ్యావ్ టెలికామ్ నెట్వర్క్ ఆల్సో. అందుకని సిఎస్సి వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇంకా పవర్ గ్రిడ్ గురించి చూస్తే ఫర్దర్గా, సో ఇది అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్ వెంట ఇన్ ద ప్రాఫిట్స్, మేకింగ్ ఎ ప్రాఫిట్ సిన్స్ ఇస్ ఇన్సెప్షన్. అంటే ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ప్రాఫిట్స్లో ఉంది. దీని ఎంటైర్ టర్న్ ఓవర్ 45,815 crores అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ ప్రాఫిట్ 2023-24 ఇయర్కి 15,474.6 crores ప్రాఫిట్ ఉంది. వెరీ ప్రాఫిటబుల్ పిఎస్సి కంపెనీ. ఓకే, మరి వీళ్ళు ఎవరిని తీసుకుంటుంది, ఏ బ్రాంచ్ వాళ్ళని తీసుకుంటుంది, ఏ డిసిప్లిన్ తీసుకుంటుందంటే ఇంజనీర్ ట్రైనీగా వీళ్ళందరినీ తీసుకోవడానికి ప్రస్తుతానికి 10 TATలు ఉందంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ప్రస్తుతానికి అయితే GATE 2025 ద్వారా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడానికి దిస్ పవర్ గ్రిడ్ ఈజ్ రెడీ, వెరీ మచ్ రెడీ. ఓకే, అండ్ ఇక్కడ క్లియర్ ఒక మాట చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ఎంటెక్ పర్సూ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇది దయచేసి అప్లై చేద్దాం అనేది ఒక క్లియర్ పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తుంది. ఓకే, పవర్ గ్రిడ్ మే ఆల్సో యూజ్ ద GATE 2025 స్కోర్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ అదర్ పొజిషన్స్ ఆల్సో. GATE 2025 స్కోర్ ఉంటే అదర్ పొజిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తుంది. ఇంకా వేకెన్సీ విషయానికి అయితే నోటిఫికేషన్ ఆఫ్ కంప్లీట్ డీటెయిల్స్ అలా వెబ్సైట్లో పబ్లిష్ చేస్తామని చెప్తుంది. ఓకే, అది కమ్యూనిటీని బేస్ చేసుకొని, రిజర్వేషన్స్ బేస్ చేసుకొని కూడా ఏ కమ్యూనిటీకి ఎన్ని జాబ్స్ అనే విషయాన్ని ఫర్దర్గా మేము పబ్లిష్ చేయబోతున్నాము, టు బీ పబ్లిష్డ్ అంటుంది, ఫర్దర్గా పబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. ఇది మోస్ట్లీ మనం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది గేట్ ఎగ్జామ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 or 2 weeksలో ఈ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, వ్యాలిడ్ స్కోర్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు గేట్ ఎగ్జామ్ రాసి ఉండాలి, గేట్లో క్వాలిఫై ఉండాలి. గేట్లో వచ్చిన స్కోరే ఆల్మోస్ట్ 80% డిసైడ్ చేస్తుంది మిమ్మల్ని. ఫైనల్ రిక్రూట్మెంట్లో అప్రాక్సిమేట్లీ 80% వరకు మీ డిసైడింగ్ ఫ్యాక్టర్ విల్ బి గేట్ స్కోర్ ఓన్లీ. అంటే కొద్దిగా బెటర్ స్కోర్ ఉంటే బెటరే, బట్ వీళ్ళేం చెప్పట్లే ఇంత స్కోర్ ఉండాలని, క్వాలిఫై అయితే సరిపోతుందని చెప్తారు.
మరి క్వాలిఫైడ్ మార్క్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? డెఫినెట్లీ గేట్ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ అప్ టు దట్. ఏ పేపర్ రాసిన వాళ్ళు అప్లికేబుల్ అవుతారండి? పోస్ట్ చూసుకుంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అని ఉంటాయి కాబట్టి రెస్పెక్టివ్ పేపర్స్ రాసి ఉండాలి. ఎలక్ట్రికల్ వాళ్ళైతే డబుల్ పేపర్ రాసి ఉండాలి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళైతే ఈసీ పేపర్ రాసి ఉండాలి, సివిల్ వాళ్ళైతే సిఈ పేపర్ రాసి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే సిఎస్ పేపర్ రాసి ఉండాలి. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉండాలంట. ఏ టైం వరకు? 2024 డిసెంబర్ 31 అని 2025 అనుకోవచ్చు కదా. వెరీ సింపుల్. చెప్పే బదులు 2025 జనవరి 1 వరకు 28 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 28 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సార్ ఒకవేళ నేను 20 ఇయర్స్ అబవ్ ఉన్నా సార్, నేను జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్గా చేస్తున్నాను, రకరకాల మీకు ఆప్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏజ్ రిలాక్షన్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను, లాస్ట్ వరకు వినండి. ఓకే. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇట్ ఇస్ వెరీ సింపుల్. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, బీటెక్ ఆర్ బీఈ. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అది, సివిల్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ వాళ్ళు ఉండాలి. ఓకే. బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్, దట్ టు ఫుల్ టైం ఉంటే సరిపోతుంది. బట్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ you need to maintain 60%, minimum 60% aggregate in entire graduation. మీకు ఏదైతే మీ బీటెక్ అయిపోయిందో లేదా బీఈ అయిపోయిందో, మీకు ఏదైతే క్లాస్ కోర్స్ ఉందో దాంట్లో 60% ఉండాలి. సార్ ఫైనల్ ఇయర్లో ఉన్నాం సార్, మేము అప్లై చేసుకోవచ్చు. వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ గైస్, యూ కెన్ ఆల్సో అప్లై దిస్ జాబ్ హియర్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళైనా, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళైనా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు వరకు ఫ్రీ ఫైనల్కి ముందే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో మినిమం 60% స్కోర్ చేసి ఉండాలి. మీరు అన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. అది సిజిపిఏ కానివ్వండి, మీరు కన్వర్ట్ చేసుకోండి. దయచేసి సిజిపిఏ ఉన్న వాళ్ళు దయచేసి మీరు కన్వర్ట్ చేసుకోండి. 60% ఉంటే మీరు కూడా అప్లై చేయొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. కాకపోతే వీళ్ళు ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కౌంట్ చేయండి, దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి వెళ్ళే వరకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే మీకు అన్నీ అయిపోతాయి. ఇంకో 14/8/2025 ఫైనల్ రిజల్ట్స్ ఈ డేట్ వరకు వస్తాయి అనే మీ కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. మనకు మోస్ట్లీ ఏప్రిల్ మేలో అయిపోతుంది. వీళ్ళు ఆగస్ట్ అంటున్నారు. 14th 8 అంటే ఆగస్ట్ 14 వరకు ఈజీగా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఫైనల్ ఇయర్లో ఉన్న ఎవ్రీ స్టూడెంట్ అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉందన్న విషయం మనకి చూస్తుంటే అర్థమవుతుంది. కాకపోతే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంటైర్ సిఎంఎంలో మీ పర్సంటేజ్ మాత్రం 60% ఉండాలి. సిజిపిఏ ఉన్న వాళ్ళు దయచేసి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంక ఇక్కడ కొన్ని రిలాక్సేషన్స్ అండ్ కన్సెషన్ చెప్తున్నాడు. రిలాక్సేషన్లో నాకు ముఖ్యంగా మీకు అట్రాక్టివ్గా మీకు చెప్పాల్సింది అయితే ఒకటి ఉంది. అదేంటంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడదాం. మనం ఇక్కడ మిగతా మీరు చదువుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ పేరుతో ఉంటుంది, దాంట్లో నేను డ్రాప్ చేస్తాను. సో ఓబీసీ వాళ్ళకైతే 28 ఇయర్స్తో పాటు ఒక 3 ఇయర్స్ ఎక్స్ట్రాగా రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎస్సీఎస్టీకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అట్లా పీడబ్ల్యూకి అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. మీకు ఏ రిలాక్సేషన్ కావాలనుకున్నా మీరు ఆ రెస్పెక్టివ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అ మ్యాండేటరీ. ఓకే. అది చెప్తున్నా, ఇవన్నీ కూడా పాయింట్స్ అవే. రిలాక్సేషన్ కావాలనుకునే వాళ్ళు ఏ రిలాక్సేషన్ కావాలనుకున్నా, అది జాబ్కైనా ఏజ్ రిలాక్సేషన్ అయినా ఏదైనా మీరు కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే బాగుంటున్న విషయాన్ని వాళ్ళు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అంటే, వీళ్ళు క్లియర్గా చెప్తుందంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 టర్మ్స్లో ఉంటున్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఏదైతే గేట్ స్కోర్ ఉంటుందో, గేట్ స్కోర్ ఫస్ట్ పాయింట్. గేట్లో క్వాలిఫై ఉండాలి. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఫిబ్రవరిలో ఏదో నోటిఫికేషన్ ఉందో దాంట్లో కమ్యూనిటీ బట్టి పోస్టులు ఇస్తాము. మీరు ఆ కమ్యూనిటీ బట్టి మీరు సెలెక్ట్ చేసిన దాంట్లో కమ్యూనిటీ బట్టి ఒక గ్రూప్ డిస్కషన్కి అలో చేస్తామని చెప్తున్నారు. గ్రూప్ డిస్కషన్ అయిన వాళ్ళకి ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ పెడతాము అనే విషయాన్ని చెప్తున్నారు. 3 స్టేజ్ అనుకోవచ్చు మీరు. గేట్ క్వాలిఫై కావాలి, క్వాలిఫై అవడంతో పాటు నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ పెడతారు, అది అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు. వీటి వెయిటేజ్ కూడా నేను మాట్లాడతాను, జాగ్రత్త లాస్ట్ వరకు చూడండి. సో అదే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. ఏదైతే ఇందులో గేట్ స్కోర్ ఉండాలి, మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఎలక్ట్రికల్ వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ ఈసీ వాళ్ళు కానివ్వండి, సివిల్ వాళ్ళు కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేస్తారు. షార్ట్ లిస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో అదంతా కూడా కేటగిరీ వైజ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ అనేది కేటగిరీ వైజ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. కేటగిరీ వైజ్ చేస్తాము, అది కూడా ఈ ఏదైతే గేట్లో వచ్చిన స్కోర్ ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని కేటగిరీ చేయడం జరుగుతుంది కమ్యూనిటీ బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళని ఓబీసీ నాన్ క్రిమిలియర్గా, ఎస్సీ వాళ్ళని ఎస్సీగా, ఎస్టీకి అట్లా చేయడం జరుగుతుంది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఇక్కడ ఉంది, అక్కడనే చేసినప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటంటే, ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో క్యాండిడేట్ ఈ క్యాన్ అటెండ్ ఈదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇది హిందీ వాళ్ళకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈజీగా హిందీలో కూడా అటెండ్ చేయమని చెప్తున్నారు. ఇట్స్ ఓకే. ఓకే. ఇక అటెండ్ అయిన తర్వాత ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూ కానివ్వండి, ఫర్దర్గా మీకు సంబంధించిన అన్నీ కూడా మీకు క్యాండిడేట్ లాగిన్ ఇస్తారు. ఆ లాగిన్లోనే వస్తే తప్పిస్తే పర్సనల్ మీకు ఫోన్ చేసి చెప్పడం కానీ ఇలాంటి ఏం చేయరనే విషయాన్ని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. కాబట్టి క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు. అది కూడా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. దాంట్లో మాత్రమే ఫర్దర్గా ఇంటర్వ్యూ కానివ్వండి, ఇంకా మీకు ఫ్యూచర్లో రాబోయే ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేస్తే ఫైనల్ సెలెక్షన్ ఎంపానల్మెంట్లో ఉన్న మీ పేరు కనుక ఉంటే అందులోనే ఇస్తారు. కాబట్టి ఆ డీటెయిల్స్ జాగ్రత్తగా ఉండాలని విషయాన్ని చెప్తున్నారు.
ఇంకా క్వాలిఫైయింగ్ ఇంటర్వ్యూకి మాత్రం వెయిటేజ్ ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. ఎట్లా ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్ వాళ్ళకైతే 40% ఇంటర్వ్యూలో దాన్ని వెయిటేజ్ ఇస్తామనే విషయాన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు కాకుండా ఇంకా ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 30% వరకు ఇంటర్వ్యూ వెయిటేజ్ యాడ్ చేస్తాము అని కమ్యూనిటీ బేస్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. గ్రూప్ డిస్కషన్ మాత్రం ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి ఉండవు అనే విషయాన్ని వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. బట్ గ్రూప్ డిస్కషన్ ఈజ్ టు ఎక్స్ప్లోర్ ద అపీలెన్స్, రైట్? ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో ఆయన ఎలా దాన్ని ప్రజెంట్ చేస్తున్న విషయాన్ని, ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి మాత్రం అది యూజ్ అవుతుంది వాళ్ళకి, కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు. సో దీంట్లో దేని వెయిటేజ్ ఎంతెంత ఉంటుందనే విషయాన్ని మాట్లాడుకుంటే ఫైనల్ సెలక్షన్లో 100%లో 85% గేట్ స్కోర్ మీద బేస్ చేసుకుని ఉంటారు. ఆల్మోస్ట్ 85% గేట్ స్కోర్ మీద డిసైడ్ అయ్యి జాబ్ ఫ్యాక్టర్ ఉంటుంది. 85% జాబ్ గేట్ స్కోర్ మీద, గేట్ 2025 మార్క్స్ బేస్ చేసుకొని, గ్రూప్ డిస్కషన్ ఒక 3% వెయిటేజ్, అంటే దాని వెయిటేజ్ అంటే దాని ప్రజెన్స్లో దాని నుంచి వాళ్ళ ప్రిన్సెస్లలో వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ రాసుకుంటారు. ఇంక పర్సంటేజ్ నుంచి 12%. మేజర్గా ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ మనకు ఇన్వాల్వ్ అవుతున్నాయి. గేట్ 2025 ఎగ్జామ్ కనుక మీరు ఎఫిషియెంట్గా రాస్తే ఆల్మోస్ట్ మన జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా ఇక్కడ టెక్నికల్ చదివిన వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. వాళ్ళు ఇది చెప్తున్నారు వెయిటేజ్ చేసేవి. సో ఎంపానల్మెంట్ అయిన వాళ్ళకి చూడండి క్లియర్ చెప్తున్నారు, పర్సనల్ ఇంటర్వ్యూ విల్ ఓన్లీ బి అడ్జస్టెడ్ సూటబుల్ ఫర్ ద కంపెనీ సెట్. దెర్ఫోర్ ఇట్ ఈస్ అగైన్ రీట్రేటెడ్ అండ్ క్యాండిడేట్ విల్ బి హ్యావ్ టు బి క్వాలిఫై అండ్ గేట్ 125. ఫస్ట్ గేట్లో క్వాలిఫై కావాలి. పర్సనల్ ఇంటర్వ్యూ సపరేట్లీ ఇన్ ఆర్డర్ టు ద పర్సనల్ ఇంటర్వ్యూ సపరేట్లీ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ టు ఎలిజిబుల్ ఫర్ ద ఎంప్లాయ్. అంటే గేట్ 2025 స్కోర్ ఒకటే సరిపోదు, ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళకే స్కోర్ ఒక్కదానితోటి కన్ఫర్మేషన్ కాదు. ఎస్ నేను ఒప్పుకుంటాను 85% వెయిటేజ్ దానికి ఉన్నప్పటికి కూడా ఇంటర్వ్యూ కూడా పర్సనల్గా అటెండ్ అయిన వాళ్ళకే జాబ్ ఇస్తామనే విషయము వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. మేబీ ఇది కొంతమంది గుడ్ న్యూస్ కావచ్చు, కొంతమందికి బ్యాడ్ న్యూస్ కావచ్చు. బట్ గేట్ 2025 ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రం గుడ్ న్యూసే. గేట్ 2025 స్కోర్ని మాత్రమే వీళ్ళు వ్యాలిడ్గా తీసుకుంటారంట. గేట్ 2024 కానీ అందుకన్నా ముందున్న స్కోర్ కార్డ్స్ కానీ మేము రిక్రూట్మెంట్కి యూజ్ చేయము, దోస్ ఆర్ నాట్ వ్యాలిడ్, ఓన్లీ 25 స్కోర్ కార్డ్ని మాత్రం అలో చేయబోతున్నాము అనే విషయాన్ని పవర్ గ్రిడ్ వాళ్ళు చెప్తున్నారు. ఎనీవే దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దోస్ ఆర్ రైటింగ్ ద గేట్ ఎగ్జామ్ ఇన్ 2025. ఓకే, అది అన్ని పిఎస్సీ ఇలాగే లేవు, కొన్ని పిఎస్సీస్ 23, 24ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే గేట్ స్కోర్ అనేది 3 years వ్యాలిడిటీ ఉంది, అదే విషయం మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇంకా ఫర్దర్గా వెళ్తే మెడికల్ ఫిట్నెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కొద్దిగా మీరు హెల్త్ కూడా కాన్షియస్గా ఉండండి. వీళ్ళు అదంతా అయిపోయినంత మాత్రం కుదరదంట, వీళ్ళు మెడికల్ టెస్ట్ చేస్తారంటే కొద్దిగా నార్మల్ ఫిట్గా ఉంటే సరిపోతుంది. ఇట్ నీడ్ నాట్ టు బి 6 pack, రైట్? బట్ యూ హ్యావ్ టు బి హెల్తీ ఇన్ ఆల్ కేటగిరీ, రైట్? అది చూసుకోమని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఏమైనా నామ్స్ తెలియాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చారు పీడిఎఫ్లో, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, అట్లాగే జాబ్ డిస్క్రిప్షన్ కనుక ఏం పని చేయాల్సి మనం వస్తుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా హెల్త్, అప్లికెంట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు బి ఫిట్. ఓకే, మనం ఈ ఏజ్లో మేబీ వీళ్ళు తీసుకుంటుందే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్గా, ఇప్పుడు ఇంజనీరింగ్ ట్రైనింగ్ వెళ్ళి మీరు అన్హెల్త్కి వెళ్తే కుదరదు కాబట్టి వాళ్ళ విషయంలో చెప్తున్నారు. అది మీరు చూసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే పవర్ గ్రిడ్ సెక్షన్లోకి పోయి కెరీర్ సెక్షన్లో మీరు చూసుకుంటే మీకు ఈ మెడికల్ ఫిట్నెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తున్న విషయాన్ని వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కంపెన్సేటివ్ ప్యాకేజ్ అంటే మన ప్యాకేజ్ విషయానికి వస్తే వెరీ అట్రాక్టివ్ ప్యాకేజ్. ఓకే, పే స్కేల్ బెస్ట్ అంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీలో బెస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే పే స్కేల్ 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది డ్యూరింగ్ ద 1 year ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు. ఇక క్లియర్గా చూసుకోవచ్చు ప్యాకేజ్. మనం 1 year ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు 10 lakh ప్యాకేజ్ ఉంటుంది మనకు ఇయర్లీ బేసిస్లో ప్యాకేజ్. సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 21 lakh ఉంటుంది. 21 lakh, ఆల్మోస్ట్ 2 lakh పర్, ఆల్మోస్ట్ మనకు 1.7 1.8 వరకు పడుతున్నట్టుంది అప్రాక్సిమేట్లీ. 21 lakhs ప్యాకేజ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఆపర్చునిటీ విత్ పర్క్స్ ఉంటాయి మీకు. అట్లా ఈ పర్క్స్ ఏవి ఉంటాయనే విషయాన్ని కూడా వీళ్ళు క్లియర్గా చెప్తున్నాను, నేను చదవడానికి ట్రై చేస్తాను. సో సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసినాడో ఆయనకి ఇంజనీర్ ఇన్ E2 స్కేల్లో E2 లెవెల్ ఇస్తారు ఆయనకి. ఆ స్కేల్లో వాళ్ళకి శాలరీ అవుతుంది. ఆ స్కేల్ 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఐడియాలో ఉంటుందని విషయాన్ని చెప్తున్నారు. దీంట్లో మీకు ఏమేమి వస్తాయంటే బేసిక్ పేలో DA వస్తుంది, అలవెన్సెస్ యాజ్ పర్ ద cafeteria approach, performance related to the pay, company leased accommodation, quarters, HRA, reimbursement of monthly conveyances, చాలా ఉన్నాయి ఇక్కడ. యూనిఫామ్, ల్యాప్టాప్ ఫెసిలిటీ, PF, గ్రాట్యుటీ, పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ ఇంటర్వ్యూ, ఇవన్నిటితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్తున్నాను. ద మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్
అండ్ డిపెండెంట్స్ ఆల్సో. లోన్స్ కూడా ఇస్తారంట, అది కూడా చెప్పారు. బట్ మీ హెల్తే కాదు, మీ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు, మీ పేరెంట్స్ కానివ్వండి, మీ బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే మీ మీద డిపెండ్ అయిన మీ వైఫ్, ఫ్యూచర్లో రాబోయే మీ వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళందరి ఫెసిలిటీ కూడా వాళ్ళే చూసుకుంటామని చెప్తున్నాం. మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్ ఎక్సెట్రా ఆర్ టు ద రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద పాలసీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటీ థింగ్, రైట్? ఆల్మోస్ట్ ఇస్తుండొచ్చు, అన్ని ఇస్తుండొచ్చు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మరి ఏమైనా బాండ్ ఉందా సార్ అంటే ఉంది. బాండ్ మనకి ఇక్కడైతే బాండ్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ రాసుకోవాల్సి ఉంటుంది. 3 years వర్క్ చేయాలి ఖచ్చితంగా. 3 years లోపు మాత్రం బ్రేక్ చేసుకోవాలనుకుంటే మనకు 5 lakh ఎవరికి ఉందంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 5 lakh కట్టి బ్రేక్ చేసుకోవచ్చు. లేదు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 2,50,000 కట్టి బాండ్ బ్రేక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఇంకా ఫర్దర్గా వెళ్తే జనరల్ ఇన్స్ట్రక్షన్ వీళ్ళు ఇచ్చారు. ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు అప్లై చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది సపరేట్గా అప్లై చేయాలి. ఫిబ్రవరిలో మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. అప్లై చేసినప్పుడు ఏమి ఉండాలంటే ఒకసారి చెప్తున్నారు వాళ్ళు. ఏమి ఉండాలంటే గేట్ స్కోర్ ఉండాలి, 2025 గేట్ స్కోర్ ఉండాలి. దానికి ఫస్ట్ మీరు గేట్కి వెళ్ళి అప్లై చేయండి. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఆ లింక్ ఇచ్చారు. దీనికి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ వస్తున్న విషయం వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు రావచ్చు? ఫిబ్రవరిలో వస్తుంది. టెంటేటివ్లో అంటే అప్రాక్సిమేట్లీ మేబీ ఫిబ్రవరిలో రావచ్చు అనే విషయం వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఫిబ్రవరి మార్చ్లో వస్తున్న విషయం వాళ్ళు మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు. అప్లికేషన్ విండో ఫర్ పవర్ గ్రిడ్ షెల్ బి ఓపెన్ డ్యూరింగ్ ఫిబ్రవరి మార్చ్ అని క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళ వెబ్సైట్లో కెరీర్ సెక్షన్లో ఉంటుంది, మనం ఫాలో అవ్వాలి. అట్లాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ డిపార్ట్మెంటల్ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు ఉండదు పవర్ గ్రిడ్లో అప్లై చేస్తున్నప్పుడు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 500 rupees నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అది ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. ఆ అమౌంట్ కట్టి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అందులో ఏం ఎంటర్ చేస్తారండి? మీ గేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మీకు క్యాండిడేట్ లాగిన్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది, అవి మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, కాకపోతే ఈ ప్రాసెస్ ఫర్దర్ ప్రొసీడ్ అవుతున్నప్పుడు మీ అన్ని ప్రాసెస్లలో, అన్ని స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్లలో మీ అడ్మిట్ కార్డ్, గేట్ అడ్మిట్ కార్డు, గేట్ స్కోర్ కార్డ్ అనేది మీరు ఎప్పుడు క్యారీ చేసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు దాట్ మన కమ్యూనిటీ సర్టిఫికేట్ కానివ్వండి, సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఒక 2-3 సెట్ ఆఫ్ కాపీస్ ఉంటే బెటర్గా ఉంటుందనే విషయాన్ని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్ అప్లై చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు అప్లై చేయడానికి లేదు. బట్ వీళ్ళు జాబ్ వచ్చిన తర్వాత దే క్యాన్ గివ్ యూ ద జాబ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియాలో ఎక్కడ ఇచ్చినా వెళ్ళాలి. అది మాత్రం కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆర్ ఈవెన్ ద అబ్రాడ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్ సర్వీస్ ఇన్ ద అబ్రాడ్ ఆల్సో. ఆ విధంగా అబ్రాడ్లో కూడా కావాలనుకుంటే వెళ్ళాల్సి వస్తున్న విషయాన్ని వాళ్ళైతే చెప్తున్నారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 99% మనకి ఇండియాలో జాబ్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇదే నో అబ్జెక్షన్. ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ పిఎస్సిలో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఎన్ఓసి అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారు. దిస్ ఇస్ ఎవ్రీఫైర్. ఏ నోటిఫికేషన్కైనా అది మ్యాండేటరీ, అది వాళ్ళు చెప్తున్నారు. బట్ రిమెంబర్ ఇట్, ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఏది మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. మళ్ళీ చెప్తున్నారు, క్యాండిడేట్ పవర్ గ్రిడ్ లయబుల్ టు పోస్ట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఆ విషయాన్ని కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఫ్యూచర్లో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి recruitment@powergrid.inకి మీరు మెయిల్ చేయొచ్చు. మెయిల్లో మీరు సబ్జెక్ట్ ఇంజనీర్ ట్రైనింగ్ 2025 మీ ఏదైతే డౌట్ ఉంటుందో, మీ ప్రాబ్లం ఉంటుందో దాన్ని ఇక్కడ పెట్టి మీరు చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ పంపే ముందు ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చదువుకోమంటున్నారు. నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్న డౌట్లని మళ్ళీ అడగద్దండి అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్. ఇంకా ఫైనల్ కంక్లూజన్లో వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఫస్ట్ గేట్ గురించి చెప్తున్నారు. గేట్ ఎగ్జామ్ ఫస్ట్ అప్లై చేయండి. సో దీనికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ మనకైతే October 3 వరకు ఉంది. దయచేసి అప్లై చేయండి అందరు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. విత్ లేట్ ఫీతో అయితే 7th October వరకు ఉంది. ఎందుకు లేట్ ఫీ కట్టడం? 3rd అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇంకా పవర్ గ్రిడ్ అయితే 1080 అన్నాడంటే ఇక చెప్పలేము, ఫిబ్రవరిలో ఇస్తామనే ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నారు. ఫిబ్రవరిలో రావడానికి అవకాశం ఉంది. క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మార్చ్లో క్లోజ్ చేస్తాం మా అప్లికేషన్స్ అనేది పవర్ గ్రిడ్ వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఇస్ కంప్లీట్ నోటిఫికేషన్ ఆఫ్ ద పవర్ గ్రిడ్. ఓకే, ఇంకా ఎవరైనా గేట్ అప్లై చేయని వాళ్ళంటే మాత్రం దయచేసి అప్లై చేయండి. దిస్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరు చెప్పారండి ఆపర్చునిటీస్ లేవని? అన్ని బ్రాంచెస్ వాళ్ళకి అన్ని మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ కండిషన్స్ అప్లై. ఇలాంటి జాబ్స్ 10 lakhs ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్, 20 lakhs ఇన్ one year of completion of training period. It's not a joke. It's a wonderful central government job. It is PSU job. కాకపోతే దీనికి ఒక వర్త్ ఉంది. గేట్లో క్వాలిఫై కావాలి, మంచి సీరియస్గా ఒక కమిటెడ్ ఇంజనీర్ వాళ్ళకి కావాలి, ఒక కమిటెడ్ యాస్పిరెంట్ కావాలి వాళ్ళకి. ఓకే, ఎంతూజియాస్ట్ ఉన్న ఒక ఇంజనీర్ కావాలి. కాబట్టి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని మనం రియలైజ్ అవుదాం, దాని విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. ట్రై టు టేక్ గేట్ as a వెరీ సీరియస్ ఆప్షన్. దీన్ని తీసుకోండి, మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. 3 years వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 yearsలో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కానీ వాడుకోవచ్చు, ఇలాంటి పిఎస్సీకి వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.